హలో ఫ్రెండ్స్. ఇదైతే మన ఏలూరు వాళ్ళకి చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. బృందావన్ పార్క్ అనమాట. ఏలూరులో వన్ ఆఫ్ ద పార్క్లో ఇది ఒక పార్క్ అనమాట. సో మేమైతే మా పిన్ని వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. సో వాళ్ళతో పాటు ఎలా ఇంట్లో బోర్ కొడుతుందంటే పార్క్ అయితే వచ్చామన్నమాట. సో ఇదనమాట ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్తున్నాం మనం. ఇదైతే నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు వచ్చాయి ఈ పార్క్కి. ఇదిగో టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ పర్ హెడ్ 10 రూపీస్ అనమాట. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో ఇది అనమాట లోపల ఎంట్రన్స్ అయితే ఇట్లుంటుంది. సో మొత్తం గార్డెన్ ఏరియా ఎక్కువ ఉంటుంది. సో ఇదేమో న్యూ ఇయర్ టైం కాబట్టి న్యూ ఇయర్ అప్పుడే అయింది కాబట్టి ఆ లైటింగ్స్ అట్లా పెట్టారు. ఇక్కడైతే ఐ లవ్ ఏలూరు అని ఒకటి పెట్టారు. నెక్స్ట్ చూస్తున్నారు కదా. సో అదనమాట. లోపలైతే మంచి బోటింగ్ కూడా ఉంటుంది. వాటర్ అయితే ఎప్పటికప్పుడు బాగానే క్లీన్ చేస్తున్నారులే. చూడడానికి అయితే ఓకే నాట్ బ్యాడ్. సో ఇదనమాట. సో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఐ లవ్ ఏలూరు దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇది మన గార్డెన్ ఏరియా అనమాట. నెక్స్ట్ ఇదైతే లోపలికి వెళ్ళే ఏరియా. సో స్లోగా నైట్ అవుతుంది కాబట్టి ఓకే లైటింగ్స్ కూడా ఆన్ చేశారు. సో ఇదనమాట. లోపలికి వెళ్దాం ఎట్లుందో చూద్దాం. ఇక్కడైతే క్యాంటీన్ ఒకటి ఉంది. నెక్స్ట్ కూర్చోడానికి ఇవన్నీ తెలిసిందే కదా, మనకు కూర్చోడానికి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్క్కి మెయిన్గా ఎందుకు మేము వస్తామంటే ఇక్కడ ర్యాబిట్స్ ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి చూడడానికి. సో ఆ ర్యాబిట్స్ నెక్స్ట్ ప్యారెట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ప్యారెట్స్ అవి పైన ఉన్నాయి కదా ప్యారెట్స్ అవి. సో ప్యారెట్స్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ర్యాబిట్స్ అవి మంచి మంచి సౌండ్స్ చేస్తుంటాయి. చాలా బాగుంటుంది అది సీనరిక్ అది అదనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ లైటింగ్ వేసారు లోపల. ఇప్పుడే కరెక్ట్గా నైట్ టైం అయింది కదా. ఇక్కడ అయితే ఇంకా తెలిసిందే కదా పార్క్ అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి. సో ఇదనమాట. వాళ్ళైతే మాతో వచ్చిన పిల్లలు అయితే మొత్తం ఫుల్గా ఆడుకుంటున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. ఇవన్నీ చూస్తే చిన్నప్పుడు పేచీలు పెట్టి మరి పార్క్ వచ్చేవాళ్ళం, అది గుర్తొచ్చింది నాకైతే. ఓకే ఇదనమాట. సో ఇక్కడైతే మామూలుగా జనాలు పెద్ద ఏం లేరు. మేబీ ఇప్పుడే కదా ఓపెన్ అయింది పార్క్ ఈవినింగ్. సో అందుకనేమో తర్వాత ఇంకా ఫుల్ వస్తారు జనాలు అంటే ఏముంది ఎక్కువ పిల్లలు ఎక్కువ వస్తారు అదనమాట. బుడ్డోడు అయితే పైకి ఎక్కుతున్నాడు అనమాట. ఫస్ట్ భయపడుతూనే ఉన్నాడు కానీ మొత్తానికి ఫైనల్గా ఎక్కేసాడు. చాలా హైట్ ఉంది, భయం వేస్తున్నాడు అన్నాడు కానీ బాగానే పై వరకు ఎక్కేసాడు. పైనుంచి ఎక్కి మంచిగానే కిందకి జారుకుంటూ వచ్చేసిండు అనమాట. ఆడ ఎంత హ్యాపీ ఫీల్ అవుతుండో అసలు. చూడండి ఎంత భయంగా వెళ్ళిండో, మళ్ళీ అదే స్పీడ్లో కిందకు వచ్చేసిండు. అట్లాగే ఎన్నిసార్లు పైకి వెళ్ళిండో ఎన్నిసార్లు చేసిండో ఆడికే తెలియదు అదనమాట. అదిగోండి అట్లే మనం వచ్చాం ఏం చేయట్లేదు అని చెప్పి సరదాగా ఉయ్యాలైతే ఎక్కి ఏదో గాలి ఇట్లేదని ఇవ్వడమే తప్ప మనకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏం చేస్తాం, చాలా రోజులు అయింది వచ్చాం కాబట్టి. వీళ్ళు అనమాట బుడ్డగాళ్ళు, మొత్తం ముగ్గురు అనమాట వీళ్ళు. సో ముగ్గురు అయితే ఫుల్గా చిల్ అవుతుర్రు. మా బుడ్డగాడు అయితే ఆగిపోయాక ఇంకా రన్నింగ్లోనే నడిపించుకుంటూ దిగిపోయి తోసుకుంటూ మరి ఎక్కేసి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట బుడ్డగాడు. అది ఇంకా రన్నింగ్లోనే ఎక్కేస్తున్నాడు. డిఫరెంట్గా చేస్తుండు. ఫైనల్గా మనమైతే ఇక్కడ అయిపోయింది కదా. సో ఇక్కడ లైటింగ్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఇక్కడ వాటర్ పాండ్ ఉంటుందని చెప్పాను కదా. ఇక్కడ బోటింగ్తో పాటు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక గోపురం లాగా ఉంది కదా. అది అక్కడ ఏంటంటే కరెక్ట్గా సెంటర్ దగ్గర అక్కడ ఫొటోస్ ఎక్కువ తీసుకుంటారనమాట. ఫొటోస్ స్పాట్ అనుకోండి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. సో అదనమాట. సేమ్ ఇట్లానే మహారాష్ట్ర నాసిక్లో కూడా సేమ్ ఇట్లా ఈ డిజైన్తోనే ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు అయితే సేమ్ ఇట్లాంటిదే ఉంది అక్కడ కూడా. ఇదనమాట. అయితే వాటర్లో అయితే ఇక్కడ మనకి ఫిషెస్, టార్టాయిస్ చాలా ఉంటాయన్నమాట. సో ఇది ఒక సీనిక్ బ్యూటీ అనమాట ఈ పార్క్లో అదనమాట. వీళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు బుడ్డగాళ్ళు. వాడైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. సో అదనమాట. సో మొత్తం అంతా అయిపోయింది. మనమైతే ఇప్పుడు అంతా చూసేసాము. లాస్ట్కి ఇంకా మనమైతే బయలుదేరిపోతున్నాము. నేను చెప్పాను కదా ఇదైతే పైన వ్యూ అయితే బాగుంటుంది, అది ఫోటోషూట్స్కి బాగుంటుంది అదనమాట. సో ఫైనల్గా ఇదైతే అయిపోయింది. మనం ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం. సో మనమైతే అలా బయటకు వెళ్తున్నాము. సో ఇదనమాట వ్యూ. మీరు చూడండి మంచి లైటింగ్ ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. మెయింటెనెన్స్ అయితే బెటర్, ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త బెటర్గానే ఉంది అదనమాట. అయితే నేను యూట్యూబ్లో కూడా చూశాను ఈ పార్క్ గురించి. ఎక్కువ మ్యూజిక్తో వీడియోసే తప్ప ఇన్ఫోతో ఇలా వ్లాగింగ్ వీడియోస్ ఏమీ లేవు. సో వై కాంట్ వి పుట్ అని చెప్పి మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం అనమాట. సో అదనమాట.
సో ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ మా వాడికి కూడా ఏదో ఎగురుతానంటే అది ఎగురుతూ చేస్తున్నాడు అనమాట. మనం అసలు వాడు ఓపికకి నిజంగా మెచ్చుకోవాలి. ఇంత ఆడుకున్నా కూడా ఇంకా ఇంకా ఆడాలని ఓపిక ఉంది ఆడికి. తర్వాత పైన ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా దాటుకుని మొత్తానికి అయితే స్ట్రైట్గా ఒకసారి రివర్స్లో ఒకసారి బాగానే కానిచ్చేసాడు. బాగానే తిరిగాడు. ఆ ఓపికకి గ్రేట్ నిజంగా. సో అదనమాట. బయటకైతే వచ్చేస్తున్నాము. లాస్ట్లో ఇక్కడ క్యాంటీన్ పక్కనే ట్రాంపోలిన్ బంగీ జంప్ టైప్లో ఉంటుంది అనమాట. ట్రాంపోలిన్ అనమాట అది. దాని మీద జంప్ చేస్తే మంచి హైట్ ఎగురుతాం కదా, అట్లా మన సిటీస్లో ఉంటుంది కదా, సేమ్ అట్లానే అనమాట. ఇదైతే మా ఎగ్జిట్ పాయింట్. ఇక ట్రాంపోలిన్ చిన్నపిల్లలకి ఒకటి ఉంటుంది, పెద్దవాళ్ళది అయితే మనకి బాగా హైట్స్ తాళ్ళతో పట్టుకుని పైకి లేసేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.